హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయలతో తాలింపు అనేది చూపించబోతుంది. ఇది సైడ్ పప్పుస్లకు కానీ రసంలకు కానీ చాలా బాగుంటుంది. ఇది ఈజీ అండ్ సింపుల్ అండ్ థింక్. ఇది ముందుగా ఇలా మొత్తం ఇవి ఉంటాయి కదా, పక్కలన్నీ తీసుకొని ఇలా కాళ్ళని వలిచేసుకుని ఇలా చిన్న చిన్నవిగా వలుచుకోవాలి. చేత్తోని ఇలా వలుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా పెట్టుకున్నాక సన్న మంట మీద దీంట్లోనే కొంచెం ఉప్పు వేసేసి కొంచెం పసుపు వేసేసి ఉడకబెట్టేసుకోండి. ఇదిగోండి, ఇంకా మనం ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, దీంట్లో కరివేపాకు, పచ్చనగపప్పు, ఇది కొంచెం వేగనివ్వండి. తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం పచ్చిమిరపకాయలు, ఇప్పుడు కొంచెం మగ్గాయి కదా, తర్వాత వచ్చేసి చిక్కుడుకాయలు వేసేద్దాం. మొత్తం కలుపుకోవాలి. కొంచెంసేపు మనం ఉడకబెట్టుకుంటాం కదా, వాటర్ మీద ఉంటుంది కాబట్టి ఆ చెమ్మంతా తగ్గేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కలుపుకోండి. చిటికెడంటే కొంచెం, మనకి ఉప్పులు ఆల్రెడీ మనం ఉడకబెట్టిన దాంట్లో ఆల్రెడీ వేసాము. తర్వాత వచ్చి కొంచెం కారం, తర్వాత వచ్చి ధనియాల పొడి. మనం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి ఘాటు కొంచెం చూసి వేసుకోండి. మొత్తం సిమ్లోనే పెట్టుకొని వేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మనం కొబ్బరి పొడి అనేది, మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు కొబ్బరి పొడి చల్లేస్తాను. ఇంకా మనం ఆల్రెడీ మిరప్పొడి అవి వేస్తున్నాం కాబట్టి ఈ కారం పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం. మీకు ఇంకొంచెం కొబ్బరి కావాలంటే ఇంకొంచెం కొబ్బరి ఎక్కువ చల్లుకోండి. ఇంకా లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను. ఈ మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆన్ పెట్టుకోవడమే. చూసారు కదా, ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇది పప్పుల్స్లకు కానీ రసంలకు కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.